ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, దేవుడు మన ప్రార్థనను వింటాడని మనందరూ అనుభవంతో తెలుసుకున్నాం. ఎన్నోసారి మనము కష్టంతో దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకించి మాకు సమాధానం ఇస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడనేది మనందరికీ తెలుసు. అయితే కొన్ని ప్రార్థనల్ని దేవుడు ఆన్సర్ చేయడు. సో ఈరోజు మనము దేవుడు ఎందుకు కొన్ని సమయంలో ప్రార్థనకి సమాధానము ఇవ్వకపోతాడు, ఎందుకు మనం ఎంత బ్రతిమాలి వేడుకుంటేనో ఆయన మన్నించక ఉంటారు, మరి ఎంత కన్నీళ్ళతో దుఃఖముతో ఉపవాసము చేసి ప్రార్థన చేస్తే కూడా ఏ ఒక్క సమాధానం కూడా దేవుని నుండి మనకి దొరకదు. ఎందుకు అలాగా అనే ఒక విషయంని ఈరోజు మనము చూసుకుందాము. సోదర సోదరి, దీనికి రెండు విధమైన కారణాలు ఉంది. అది 2 పార్ట్స్గా మనము చూడబోతున్నాము. మొదటి పార్ట్లో ఏమంటే, మనలో కొన్ని మిస్టేక్స్ ఉంది కాబట్టి దేవుడు ఆ ప్రార్థనని వినరు. సో ప్రార్థన ఆలకించకపోయేదానికి కారణము మాలోనే ఉన్నది అనేది ఫస్ట్ పార్ట్. అది ఈరోజు మనము చూసుకుందాం. దేవుని చిత్తమైతే సెకండ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసుకుందాం. సోదర సోదరి, దేవుడు మన ప్రార్థన వినకపోయేదానికి మొదటి కారణము ఏదంటే, మేము పాపములో ఉంటే, దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలేని కార్యాలు మనం చేస్తున్నప్పుడు, అప్పుడు దేవుడు మేము చేసే ప్రార్థనని ఆలకించరు. దీని గురించి మనకి బైబిల్లో అనేక వచనాలు ఉంది. కొన్ని వచనాలు మాత్రం చూసుకుందాము. మీకా 3వ అధ్యాయము 4వ వచనము. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. చూసారా, వాడికి కనబడకుండా మరుగు చేసుకుంటారంట వీళ్ళు బ్రతమాలుతుంటే. ఎందుకంటే వాళ్ళు దుష్కార్యముని చేస్తున్నారు, దుష్ట కార్యముని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మొర్ర పెట్టినప్పుడు నేను ఆలకించను అని దేవుడు చెప్తున్నాడు. మరి మనందరికీ తెలిసిన ఇంకొక వచనము, దేవుడు సహాయము చేసేదానికి ఆయనకి శక్తి లేదని కాదు, ఆయనకి సహాయం చేయాలనే ఉద్దేశం లేదని కాదు, అయితే మన పాపమే దానికి ఆటంకముగా ఉన్నదని మనము యెషయా 59:1-2లో మనము చూసుకోవచ్చు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా, మీ పాపము ఆయనని మరుగు చేస్తుంది, మీ దోషములు మిమ్మల్ని ఆయనకు మధ్యలో ఒక అడ్డుగా ఉన్నది అని చెప్తున్నారు. సో సోదర సోదరి, మనం పాప కార్యాలు చేస్తుంటే అప్పుడు ప్రార్థన చేస్తే ఆయన ఆలకించరు, ఆయన దూరంగా ఉంటారు. పాపం అనేది మమ్మల్ని దేవుని నుండి దూరంగా తీసుకుని పోతుంది. సో ఆ కారణం నిమిత్తము మా ఎంతో ప్రార్థన చేస్తాను, మనం పాపములోనే ఉంటే మాకి దేవుడి నుండి సమాధానము దొరకదు. కీర్తన 66:18, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. చూసారా, పాపము నా హృదయంలో లక్ష్యము చేస్తేను అప్పుడు నా ప్రార్థన వినకపోతారు. సో మా హృదయంలో మన ఆలోచనలు, మన మోటివ్స్ అని ఏం చెప్తాము, మన ఉద్దేశము పాపకరంగా ఉంటే అప్పుడు మనం దేవుని నుండి ఏ ఒక్క సమాధానం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. మరి సామెతలు 28:9లో ఈ రీతిగా చెప్పబడింది, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. చూసారా, ధర్మశాస్త్రం వినకుండా
చెవిని మూసుకునేవాడు ప్రార్థన హేయమంట, దేవుడికి అసహ్యమైనందట, హేయంగా ఉన్నది. ఎందుకంటే దేవుని ఆజ్ఞని కైకొనట్లేదు, దేవునికి విరుద్ధంగా పాపం చేస్తూ దేవుని ధర్మశాస్త్రంని ఆసక్తితో వినకుండా ఉన్నవాడు. అలాంటి వాడికి దేవుడు ఎందుకు ప్రార్థన ఆన్సర్ చేయాలా కదా? దానివలన సోదరి దేవుని వాక్యముని ధర్మశాస్త్రముని చెవియక ఉన్నవాళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నో దేవుడు విన్నాడు. వాళ్ళ ప్రార్థననే ఆయనకి హేయంగా ఉంటుందని మనము చూడవచ్చు. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తాము, అదే సమయంలో ఆయన ఆజ్ఞల్ని కైకొని మనం నడుచుకోవాలి, అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు కదా. 1 యోహాను 3:22 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. సరే, ఆయన ఆజ్ఞని కైకొంటూ ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తున్నాము కనుక ఏం అడిగినాను ఇస్తారండి. ఆయనకి ఇష్టం లేకుండా కార్యము చేసుకుని ఆయన ఆజ్ఞలంతా మనము బ్రేక్ చేసుకుని విరోధంగా జీవిస్తుంటే అప్పుడు ఎలా అడిగేకవుతుంది? అడిగితేనే ఆయన ఎలా ఇస్తారు కదా. అదే యోహాను 15:7 కూడా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూసారా, నా యందు మీరు నా మాటలు మీలో నివసముగా ఉంటే మీరు ఏమి అడిగినా నేను ఇస్తానన్నారు. అప్పుడు ఆయన మాటలు మాలో నివాసముగా ఉండాలా, మేము ఆయనలో ఉండాలా, ఆయనలో జీవిస్తే ఆ ఒక రిలేషన్షిప్లో ఉండి ఆయన సంతోషపడిసే కార్యాలు మనం చేసుకొని ఆయన ఆజ్ఞలు మనం కైకొని నడిచినప్పుడు ఏమి అడిగినానో అప్పుడు ఇస్తారు అనేది మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ఆయన ఆజ్ఞల్ని మీరి పాప కార్యమును చేసేసి దేవుడా నన్ను కాపాడు, వారికి సహాయం చెయ్యి అంటే ఎలాగా దేవుడు వింటాడు? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో దావీదు పాపం చేస్తారు కదా. ఊరియా మనవిని ఆశించి ఆమెతో వ్యభిచారం చేసేస్తారు. తర్వాత ఆమె గర్భిణి అయిపోతుంది. అప్పుడు ఆ భర్తకి తెలుస్తుందని తెలుసుకొని ఏమేమో అది కవరప్ చేసే చూస్తాడు. అప్పుడు కూడా అది అవ్వకుండా ఉన్నప్పుడు భర్తని చంపేస్తాడు కదా. తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఆమెకి పుట్టే బిడ్డ అప్పుడు దేవుని కోపము దానిపైన వస్తుంది. అప్పుడు దానికి చాలా జబ్బు వచ్చినప్పుడు అది చనిపోయే ఒక సందర్భంలో దావీదు ఎంత మొర్రపెట్టి ఆహారము తినక నేలలో పడి దేవునితో ఎన్నో రోజులు 7 రోజులు అనుకుంటా ప్రార్థన చేస్తేనో ఆ ఒక శిశువు చనిపోయింది, బతుకులేదు కదా. దాన్ని 2 సమయాలు 12:16-18 వరకు మనము చదివినప్పుడు చూడొచ్చు. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూసారా, ఇంతంతా చేస్తేను ఆ బిడ్డ చనిపోయింది. ఎందుకంటే ఇతను పాపము చేసి ఆ బిడ్డని పుట్టించాడు. ఆ కార్యంలో దేవుడు ఆయనకి సహాయం చేస్తే అప్పుడు ఆ పాపంలో దేవుడు పర్టేక్ చేసినట్లు అయిపోతుంది, పాపముని సపోర్ట్ చేసినట్లు అయిపోతుంది కదా. సోదరి అది ఎంత గొప్ప దావీదు ఉండొచ్చు, ఆయన ఎంత మంచి కార్యాలు చేసి ఉండొచ్చు. అయితే ఆయన పాప కార్యం చేసేప్పుడు దేవుని సహాయము ఆయనకి దొరకలేదు. ఆయన ఎంత బ్రతిమాలను అది మనం మనసులో పెట్టుకోవాలా. సోదరి మనము కొన్ని కార్యాలు మనకి ఇష్ట ప్రకారంగా చేసేస్తాము, దేవునికి విరోధంగా చేసేస్తాము. తర్వాత దేవుడా నువ్వు సహాయం చేయి, ఆశీర్వదించు అంటే ఎలాగవుతుంది? సోదరి ఇది అన్ఆన్సర్డ్ ప్రేయర్ అనేది ఒక మూవీనే తీశారండి, పాత మూవీ. నేను చూడలేదు, అయితే ఈ ప్రిపేర్ చేసేప్పుడు అది నాకు గుర్తుకొచ్చింది. అదేమంటే దాంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చిన్న స్కూల్ కాలేజ్ టైంలో చాలా ప్రేమించేస్తాడు. అయితే వాళ్ళు దూరం అయిపోతారు, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతుంది. అనేక
సంవత్సరం తర్వాత ఆమెని మళ్ళీ చూస్తాడు. అప్పుడు మళ్ళా ప్రేమ పుట్టుకొని వస్తుంది. అప్పుడు దేవుడా మమ్మల్ని చేర్చని ప్రార్థన చేస్తే అవుతుందా? వీడికు పెళ్ళి అయిపోయి పిల్లలు అయిపోయింది, ఆమెకు పెళ్ళి అయిపోయి ఇన్ బిట్వీన్ హస్బెండ్స్ ఉందంట. అమెరికాలో డైవర్స్ రీమ్యారేజ్ కామన్ కదా. అప్పుడు ఇతను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అలాగనే నేను నా వైయక్తిక జీవితంలో కొందరు చూశాను, పాప కార్యంని వారు వదిలిపెట్టరు, అయితే ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, ప్రేయర్ మీటింగ్ పోతుంటారు, ఉపవాసము చేస్తుంటారు, వేరే వాళ్ళకి అందరికీ చెప్పి ఏమేమో చేస్తేను వాళ్ళు దేవుని కృప దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆ పాపం చేసేది విడిసేయాలి. దేవుని దగ్గర వచ్చి ఆయన కుమారుడు రక్తము ద్వారా ఆ పాప క్షమాపణ పొందుకొని ఆ పాపముని మానేసి వాడు తర్వాత ప్రార్థన చేయాలి. పాపం చేసుకొని దేవుడు నన్ను కాపాడు, రక్షించు, ఆశీర్వదించంటే ఎలాగవుతుంది కదా. అనేకలు అలాగే చేస్తుంటారండి. వాళ్ళు చేస్తున్న పనులు అబద్ధముతో చేస్తుంటారు, మోసము చేస్తుంటారు, లంచము తీసుకుంటుంటారు. వాళ్ళు బిజినెస్సే అన్నీ మోసంలో. అయితే దేవుడా నన్ను బిజినెస్ను ఆశీర్వదించండి, నేను పోయేప్పుడు వచ్చేప్పుడు ఆశీర్వదించండి అంటే ఎలాగ? ఇది ఎలాగంటే ఒక దొంగతనం చేసేకి బయలుదేరక ముందు ప్రార్థన చేసినట్టు, దేవుడా నేను పోతున్నాను, నేను పోయేప్పుడు వచ్చేప్పుడు నాకు తోడుగా ఉండు, మరి నేను పోయే దారిలో నాకు కుక్కలు అయితేనో పోలీస్ అయితేనో పడుకున్నట్లు చూసుకో, మరి నేను పోయేప్పుడు నాకు బాగా డబ్బు దొరికేలాగా సాయం చేయి. ఇలాగంత ప్రార్థన చేస్తే ఎంత అది ఫులిష్గా ఉంటుంది కదా. అలా చేస్తే అవుతుందా? అయితే చాలా జన క్రైస్తవులు డైరెక్ట్ దొంగతనం కాదు, ఇండైరెక్ట్గా చూస్తే అది దేవునికి విరుద్ధమైన కార్యం చేసుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు అంటే ఎలాగవుతుంది? దానివలన సోదరి మనము దేవునితో ఒక రిలేషన్షిప్లో ఉండాలంటే పాప కార్యంలో వదిలేయాలి. ఎందుకంటే దేవుడు వెలుగుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, చీకటికి వెలుగుకి సంబంధం లేదు. ఆయనతో మనం ఉండాలంటే పాప కార్యం వదిలేయాల. 1 యోహాను 1:7-9 వరకు మనందరికీ తెలుసు. మనము పాపముని ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తము మమ్మల్ని కడిగి మమ్మల్ని అన్ని పాపం నుండి శుద్ధము చేస్తుంది. అప్పుడు మనము దేవునితో ఐక్యముగా ఉండి మనం ప్రార్థన చేసుకోవచ్చు. దానివల్ల సోదరి మొదట కారణము దేవుడు ప్రార్థన వినకుండా ఉండేదానికి ఏదంటే మన పాపము, దుష్కృత్యాలు మనం చేసుకొని ఉంటే అప్పుడు మా ప్రార్థనకి ఆన్సర్ దొరకదు. రెండో కారణము ఏమంటే మాలో సందేహం ఉంటే, దేవుని దగ్గర ఏదో వేడుకుంటాము, అయితే డౌట్ఫుల్గా ఉంటాము, మాకు సందేహపూర్వకంగా ప్రార్థన చేస్తుంటాము, అప్పుడు దేవుడు ఆ ప్రార్థనని ఆలకించడు. అది యాకోబు 1:5-7 మనకి జ్ఞానం కావాలా అని ఉంటే దేవుని దగ్గర అడగండి, అప్పుడు దేవుడు ఇస్తాడని చెప్పేప్పుడు చెప్తారు. అది జ్ఞానం ఉండొచ్చు, అది సహాయం ఉండొచ్చు, అది అది స్వస్థత ఉండొచ్చు, అది ఏమే ఉండొచ్చు, అది ఏమే కావాలంటేను దానికి ఆటంకంగా ఉండేది ఏమనేది మనం ఇక్కడ చూడొచ్చు. యాకోబు 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. దేవుడు ధారాళముగా దయచేస్తాడు. జ్ఞానము కమ్మి అంటే జ్ఞానం కొరకు, డబ్బు కమ్మి అయిందా డబ్బు కొరకు, ఆరోగ్యం లేకుండా ఉందా ఆరోగ్యం కొరకు, ఏమి మాకు కొరత ఉంటేనే మనం ప్రార్థన చేయొచ్చు, ఆయన ఇస్తారు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సో అలాంటి వాడు ఏమి దేవుని దగ్గర ఎదురు చూడలేరు. చూడండి, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చేస్తారా? ప్రభునైనా ఏమో దొరుకుదు అతనికి, అలా తలంచుకోకూడదు. ఆ సందేహముగా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆన్సర్ చేయడు. ఎందుకంటే అలాంటి వాడు ఎలా ఉన్నాడు? గాలిలో కొట్టుకొని అలలాగా ఉన్నాడు. వాడు ఏ రీతిగా ఉంటాడో ఆ రీతిగా ఉంటాడు.
దేవుని భయభక్తితో ఉంటాడు, తర్వాత దానికి ఆపోజిట్గా కూడా ఉంటాడు. అలాంటి వాడిని దేవుడు ఆశీర్వదించాడు కదా. సందేహము లేకుండా విశ్వాసముతో, పరిపూర్ణ విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేయాల. సందేహముతో ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తేను ఒకవేళ వాడేమనుకోవచ్చు, దేవుడు చేశాడో ఏమో, లేదంటే బై ఛాన్స్ అది అయిపోయి ఉండొచ్చు, లేదంటే నా ఒక్క జ్ఞానంతో నేను దాన్ని పొందుకున్నాను అని కూడా డౌట్ చేయొచ్చు కదా. దేవుడే చేశాడనేది దానిలో ఆయనకి డౌట్ కూడా రావచ్చు. దానివలన సందేహం లేకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందరికీ తెలుసు, విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి ప్రియపరచలేము. హెబ్రియా 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. వాడిని ఎదుకువాడిని ఫలము దయచేస్తాడు, ఉన్నాడని ఫస్ట్, తర్వాత ఎదుకువాడికి ఫలం ఇస్తాడని విశ్వాసం ఉండాల, అప్పుడు దేవుడు ఇస్తాడు కదా. సందేహంగా ఉంటే దేవుడు ఆన్సర్ చేయడు. పరిపూర్ణ విశ్వాసముతో మనం ఎంత గొప్ప కార్య అడిగినను దేవుడు చేస్తారని యేసు ప్రభునే చెప్పినాడు. ఎంత గొప్పదంటే చూడండి, మార్కు 11:23-24. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చూసారా, అది పొందుకుంటానని పరిపూర్ణ విశ్వాసముతో. ఒక పర్వతము పోయి సముద్రంలో పడు అంటే నువ్వు పడుతుందంట. పర్వతము పోయి సముద్రంలో పడేక అవుతుందా అని మనం డౌట్ చేసిస్తే అది పడదు. ఇప్పటి వరకు ఎవరు ఆ కార్యాలు చేయలేదు కదా. ఎందుకంటే అంత పరిపూర్ణ విశ్వాసం ఎవరికి లేదు. చిన్న చిన్న కార్యాల కొరకు మనం వేడుకుంటున్నాము, దేవుడు ఇస్తుంటాడు. అయితే పెద్ద కార్యాలు మనం అంత విశ్వాసం మనలో లేదు, దానికి అలాంటి కార్యాలు జరగదు. చూడండి ఎంత క్లియర్గా చెప్తారు ఇక్కడ. మళ్ళా ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల. ఏమండి, మనసులో సందేహింపక చేయాల, ఒక్క డౌట్ ఉండక ఇది జరుగుతుంది అని చేయాలంటే అంత విశ్వాసం ఎవరికి ఉందండి? దానికి అది అసాధ్యంగా ఉన్నది. చాలా జనం ప్రార్థన చేస్తారు, అయితే సందేహపూర్వకంగా చేస్తారండి. దేవుడు నిజంగా చేస్తాడనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేదు. ఒక గ్రామంలో వర్షం లేకుండా చాలా కష్టంతో ఉన్నారంట. అప్పుడు వాళ్ళందరూ ఒకరోజు ప్రార్థన చేస్తాము దేవుని దగ్గర అని అందరూ కూడుకున్నారంట వర్షం కొరకు. అయితే దాంట్లో ఒక కుర్రోడు మాత్రమే గొడుగు తీసుకొచ్చాడంట, మిగతా వాళ్ళు ఎవరు తీసుకురాలేదు. అంటే ఆ ఒక కుర్రోడికి మాత్రమే విశ్వాసం ఉంది. ప్రార్థన చేయబోతున్నాము, వర్షం వస్తుంది, అప్పుడు తడిసిపోతానని గొడుగు తీసుకొచ్చాడు. మిగతా వాళ్ళకి ఆ విశ్వాసం లేదు, ప్రార్థన చేయాలని వచ్చారంతే. అయితే నిజంగా దేవుడు మా ప్రార్థన విని వర్షంని పంపిస్తాడని ఆ విశ్వాసం లేదు. అదే ఎలియాకి చూడండి, ఎలియా ప్రార్థన చేసేప్పుడు ఎంత గట్టైన వర్షము అలాగే వచ్చింది కదా. అంత ఒక విశ్వాసం అతనికి ఉన్నది కాబట్టి అతడు ప్రార్థన చేస్తాడు, దేవుడు అలాగే చేస్తాడు కదా. సోదర సోదరి, మరి ఇది రెండో రీజన్. మరి మూడో కారణం దేవుడు ప్రార్థనని ఆలకించకపోయేదానికి ఇదంటే, మనము ఆయన చిత్తముకి విరోధముగా ప్రార్థన చేస్తే ఆయన దానికి సమాధానం ఇయ్యరు. అంటే మనం ఏం అడిగితేనో ఆయన చిత్తానుసారంగా అడగాల. ఆయన చిత్తం ఏమి, దేవుడు ఎలాంటి వాడు, యేసు ప్రభు ఎలాంటి వాడు, ఆయన ఎలాగ జీవించారు, ఆయనతో మనం ఏమి అడగాల, ఆయన మైండ్ సెట్ ఎలాగ ఉంది అని తెలుసుకొని చేయాలి కదా. ఎందుకంటే కొందరు కామన్గా ఈ యోహాను 14:13 యూస్ చేస్తుంటారు. అదేమండి 14:13 యోహాను? మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఏమండి, నా నామములో ఏమి అడుగుదురో నేను చేస్తున్నాను. ఏమి అడుగుదురో అంటే ఏమన్నా అడగొచ్చా?
ఏం అడుగుతారో అని లిటరల్గా అక్షరాంశ తీసుకొని, దేవుడా నేను ఈ లాటరీ టికెట్ కొనుక్కున్నాను, నాకు అది దొరికేలాగా చెయ్యి, ఇన్ని కోట్ల రూపాయలు నాకు ఈజీగా రావాలా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఎందుకంటే నా నామములో అన్నప్పుడు మేము ఎవరి దగ్గర అడుగుతున్నాము, ఆయన ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏమి, ఆయన బోధనలు ఏమి, ఆయన మనకి ఏమి నేర్పించున్నారు, ఆయన జీవితం ఏ రీతిగా ఉండింది, ఇదంతా తెలుసుకొని ఆయన దగ్గర ఇలాగ అడిగేకి అవుతుందా? ఆయననే ఎంత క్లియర్గా మీరు భూలోకములు ఆస్తి చేసుకోవద్దు, నేడుకి ఆహారముని అడగండి అంతే చెప్పారు. మీరు ఇల్లులు అడగండి, పొలాలు అడగండి అని యేసు ఎక్కడైనా చెప్పారా? లేదు. నన్ను వెంబడించేవాడు అన్నీ విడిచిపెట్టి సిలువను మోసుకొని తను ఉపేక్షించి మరణముకు పొందేదానికి సిద్ధం అవ్వాలన్నారు. అలాంటి వాడి దగ్గర పోయి, దేవుడా మాకు మంచి ఆరోగ్యం ఇయ్యి, మంచి లాంగ్ లైఫ్ ఇయ్యే, నాకు సుఖము సంతోషం ఇయ్యి అంటే ఎలా ఇస్తారండి? ఆయననే కష్ట జీవితంలో జీవించి ఈ ఒక జీవముని మనము సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేయాలని బోధించిన వాడి దగ్గర పోయి, దేవుడా నాకు సుఖం ఇయ్యే, ఆరోగ్యం ఇయ్యే, నాకు ఏ కష్టము రాకూడదు అంటే అది చాలా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా ఉంటుంది కదా. ఎవరి దగ్గర ఏం అడగాల? సో నా నామంలో మీరు ఏమి అడిగినాను అంటే ఆయన చిత్తానుసారం, ఆయన ఏం బోధించారు, ఆయన ఏం మనకి చెప్పి ఉన్నారు, ఆ ఒక కాంటెక్స్ట్లో మనం ప్రార్థన చేయాలి. అది ఆయన చిత్తం. ఇప్పుడు ఆయన చిత్తం ఏమండి? ఇప్పుడు ఆయనని వెంబడించాలా. మనం పాపకార్యం వదిలేసి మరి నీతివంతుల ఏది మాత్రం కాదు, మనము మా శరీరంని సజీవ బలిగా ఆయనలాగా మనము ఇతరుల కొరకు జీవం ఇవ్వాలా అని. అప్పుడు అలా ఉన్నప్పుడు దానికి సంబంధమైనగా మనం ప్రార్థన చేయాలి. దేవుడా నీ చిత్తం నెరవేర్చుటకు శక్తి ఇవ్వండి, నాకు ఆహారం ఇవ్వండి, మా కొరతలు ఏముందో దాన్ని కొరకు అడగచ్చు. అయితే ముఖ్యంగా ఈ లైఫ్ వచ్చి ఆయన కొరకు జీవించే కొరకు మనం వాడుకోవాలా. ఎందుకంటే నిత్య జీవం ఇస్తానని దేవుడు చెప్పాడు. అప్పుడు ఈ జీవంలోనే మనం చాలా కాలం ఉండాలా, సుఖంగా ఉండాలంటే ఎలాగవుతుంది? దానివల్ల ఆయన చిత్తానుసారంగా మనం అడగాల అనేది చూడండి. అప్పుడే చదివాం ఇంకోసారి, 1 యోహాను 5:14 ఎంత క్లారిఫై చేస్తారు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. చూసారా, ఏది అడిగినాను మనమే ఆలకిస్తారని అంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినాను అనేప్పుడు మనకు తెలుస్తుంది గాడ్స్ ప్లాన్ ఏమి, ఆయన చిత్తం ఏమి. చాలా జన క్రైస్తవులు కూడా బుద్ధి లేకుండా ప్రార్థన చేస్తుంటారు. ఆయన దేవుని చిత్తం ఏమి, ఆయన ప్లాన్ ఏమి, ఈ ప్రస్తుత లోకముకి ఆయన ప్లాన్ ఏమి, ఫ్యూచర్ లోకముకి ఏం ప్లాన్ పెట్టుకున్నారనే ఐడియా లేదు వాళ్ళకి. అనేకులు మన ఇండియానే రక్షణ పొందాలా, లోకమే రక్షించబడాలా అని ప్రార్థన చేస్తున్నారు. అది అవుతుందండి? దేవుని చిత్తం ఏముంది? దేవుని వాక్యంలో, ప్రవాదన వాక్యంలో ఏముంది? చెడ్డవాళ్ళు ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతారు. నోహా కాలంలో నీటితో నాశనమైనట్లు ఇప్పుడు అగ్ని కొరకు పెట్టబడింది. ఆ దినం వచ్చినప్పుడు అన్నీ మండుతూ అన్నీ లయమైపోతుంది అని ఆల్రెడీ ప్రవచనంలో దేవుడు చెప్పేశారు. కాబట్టి మనము దేవుడా లోకం రక్షించు, అందరూ రక్షణ పొందాలా ఆ రీతిగా ప్రార్థన చేస్తే అది మీనింగే లేదు కదా. చాలా జనం అలాగే చేస్తుంటారు. ఫ్యూచర్ తెలీదు. ఫ్యూచరు దేవుడు చనిపోయిన అందరూ లేపించి సైతాన్ని కట్టేసి 1000 సంవత్సరము యేసు సంఘముతో పరిపాలన చేస్తారు. అప్పుడు అందరికీ దేవుడు ఆశీర్వదిస్తారనేది తెలియక ఉన్నవాళ్ళు ఇప్పుడే చేయి అంటుంటారు. ఎంతో జనము హాస్పిటల్లో ఎన్నో జనం ఉన్నారు, వాళ్ళని రక్షించు. ఎన్నో బిడ్డలకి ఆహారం లేదు, వాళ్ళకి ఆహారం పెట్టు. దేవుడా ఇక్కడ భూకంపం అయింది, వాళ్ళని కాపాడు కదా. ఈ రీతిగా ప్రార్థన చేస్తుంటారు. అంటే దేవుడే ఇదంతా అనుమతించున్నాడు. పాపం వల్ల మరణముని అనుమతించుంటారు. దీనివలన లోకంకి ఒక లెసన్, తప్పు చేస్తే ఏమవుతుంది అనేది వాళ్ళు పాఠము పొందుకోవాలని ఇదంతా అనుమతించారు. అప్పుడు దానికి విరుద్ధంగా మనం ప్రార్థన చేస్తే ఎలాగా? దానివల్ల సోదరి ఆయన చిత్తముని తెలుసుకొని మనము ప్రార్థన చేయాలా.
మరి అదే సందర్భంలో చాలా జనము దేవుని చిత్తము, దేవుని ఇష్టార్థం ఏమనేది అస్సలు పట్టించుకోరు. ఆయన వాక్యముకి చెవు ఇయ్యరు. నెక్స్ట్ ఆయన ఆజ్ఞల్ని కైకొనరు, నడిచేది లేదు. తర్వాత ఏం చేస్తుంటారు, వాళ్ళు దురాశల్ని, భోగాల్ని నెరవేర్చుకోవాలని దేవుడి దగ్గర ఇది అది అలా అది ఆశీర్వదించి ఆ పని చేయి ఈ పని చేయని దేవుడి దగ్గర అడుగుతూ ఉంటారు. అది యాకోబు చెప్పింది 4:1 మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగిచ్చేలు, అవయములు, మాంసికమైన ఇచ్చేలు నెరవేర్చాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎవడా ఈ అమ్మాయి నాకు కావాలా, ఈ అబ్బాయే కావాలా కదా, నాకు ఈ ఉద్యోగం కావాలా, ఈ మంచి ఇంటు కావాలా, ఇదంతా భోగ ఇచ్చేల కొరకే ప్రార్థన చేస్తుంటారు. మరి ఆఫీస్లో నేనే ఫస్ట్ రావాలా, నాకే ప్రమోషన్ రావాలా, ఎగ్జామినేషన్లో నేనే ఫస్ట్ ర్యాంక్ రావాలా, ఇదంతా మన సొంత ఆశలు ఇచ్చేది. దీనిలో దేవునికి మహిమ తీసుకొచ్చే కార్యం ఏమీ లేదండి. దేవునికి ప్రియమైనది కాదు ఇది. మన సొంత భోగ ఇచ్చేల కొరకు చేసుకునే ప్రార్థనలు. తర్వాత మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఇదంతా చేస్తారు, కూని చేసేస్తారండి, ఒకరినొకరు చంపేస్తారు, కొట్లాడుకుంటారు ఆస్తి కొరకు, మరి 10,000 కొరకు. ఇదంతా చేసుకుని దేవుడా నాకు సాయం చేయి, నా ఒక భోగ ఆశల్ని ఇచ్చేల్ని నెరవేర్చేకి సాయం చేయంటే అది ఎలాగవుతుందండి కదా. మరి నెక్స్ట్, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. ఏమండి, దురుద్దేశ్యముతో అడుగుతున్నారు, దానివల్ల మీకు ఏమీ దొరికేది లేదు. దేవుడు నీతి స్వరూపుడు, ప్రీతి స్వరూపుడు. అతని దగ్గర అడిగేప్పుడు మనము ఏ రీతిగా అడగాల, ఆయన చిత్తము తెలుసుకొని మనం ఏ రీతిగా అడగాల. మన ఈగో సాటిస్ఫై అవ్వాలా, మాకి చాలా ఘనము రావాలా, అందరి ముందు మన పేరు గొప్పగా రావాలా అని ఆ రీతిగా ప్రార్థన చేస్తుంటే మనం భోగ ఇచ్చేల కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనము దాన్ని పొందుకోలేము. 4వ వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఏమిటి, ఈ లోక స్నేహము దేవునికి పగగా ఉంది. ఎందుకంటే ఈ లోకము పాపంలో ఉంది. ఈ లోకముని నాశనం చేసేస్తాడు దేవుడు. దాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో నాకు సైట్ ఇయ్యి, ఇల్లు ఇయ్యి, నాకు అది ఇది అని ఈ లోకంలో ఉన్న కార్యాలు, కార్లు అవుతాను, మరి డ్రెస్ అవుతాను, మరి జ్యువెల్స్ అవుతాను, ఇదంతా లోక కార్యాలు. బైబిల్లో చెప్పారు కదా, మీ హృదయము ఇహలోక కార్యం మీద ఉంచొద్దు, పైనలో ఉన్నట్టు ఉంచండి అని. దానివలన దేవుని చిత్తముని మనం తెలుసుకోవాలా. మరి నెక్స్ట్, మన సొంత భోగాలు నెరవేర్చుకొరకు చేసుకోకూడదు. ఫస్ట్ దేవుని చిత్తము తెలుసుకోవాలండి. చాలా జనకి దేవుని చిత్తమేమో అది ఇంట్రెస్టే లేదు, ఆయన చిత్తమేమో అది ఆయనకు ఉంటే ఆయనకు వదిలేస్తారు. మనకేమి కావాలో అది మాత్రమే దేవుడు ఇవ్వండి అంటే ఇలాగా. దేవుడు ఆలోచన ఏమి, దేవుడు ఏమి చేయబోతున్నాడు లోకంలో, దేవుడు ఫ్యూచర్లో ఏమేమి ప్లాన్ చేస్తారు, దానికి అనుసారంగా మనం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మనము దేవుని రాజ్యముని, ఆయన నీతిని వెతకాల, తర్వాత అన్నీ మనకి ఇవ్వబడుతుంది కదా. యేసు చెప్పారు కదా మత్తయి 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన రాజ్యముని నీతిని మొదట ఎదుకుడి, అప్పుడు అన్నీ మాకు ఆహారము వస్త్రం అవుతాను, ఇదంతా దేవుడు ఇస్తాడండి. అయితే ఇప్పుడు చాలా జనము ఇదంతా అన్నీ అడుగుతారు, ఆయన రాజ్యం గురించి ఏమి ఇంట్రెస్ట్ లేదు. నీతివంతులు అవ్వాలా, నీతి ఎలా పొందుకోవాలా అనేది వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళకి కేర్ లేదండి. ఉన్న వాళ్ళగానే ఉంటాము, అదే నేను అన్నీ ఇస్తూనే ఉండాలా అని అనుకుంటే ఎలాగా? దానివల్ల సోదరి
మూడోది మన భోగ ఇచ్చేళ్ళని నెరవేర్చు కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి ప్రార్థనలు విన్నాడు. నాలుగోది, ఒక గర్వముతో ఉండేవాళ్ళుగా మనం ప్రార్థన చేస్తే దేవుడు అస్సలు మన ప్రార్థన వినరు. మన దీన మనసుతో మనము తగ్గించుకొని మన ప్రార్థనలు ఉండాలా, అప్పుడు దేవుడు వింటాడు కదా. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులకి విరోధిగా ఉన్నాడు. యాకోబు 4:6 కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. చూసారు, అహంకారాన్ని ఎదురిస్తున్నారు, దీనులకి కృప ఇస్తారు. అహంకారముగా మనము ఆయన ముందు మనమే గొప్పవాళ్ళు, మనమే నీతివంతులు, మన నీతి చెప్పుకొని దేవుడా నాకు సాయం చేయి అంటే దేవుడు ఎదిరిస్తాడని. మనము దీన మనసుతో పోతే, తగ్గించుకుంటే అప్పుడు దేవుడు కృప ఇస్తాడండి. ఇదెంత క్లియర్గా చెప్తారంటే దేవుడు యేసు ప్రభు మూలంగా మాకు ఒక ఉపమానంనే చేశారు. ఇద్దరు పోయారండి కదా ప్రార్థన చేసేకి. ఒకడు అహంకారముతో స్వయనీతితో పోయి ప్రార్థన చేస్తాడు, ఇంకొకడు తప్పు చేస్తున్నాను వాడు దీన మనసుతో. ఇద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకించారండి? చూడండి, లూకా 18:9-14. తామే నీతివంతులని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. వాళ్ళే నీతివంతులని, ఇతరులని తృణీకరించేవాళ్ళు. మన గురించి మనము గొప్పగా మనము దేవుని కృపలో నేను ఇలాగ ఉన్నానని చెప్పుకుంటే తప్పులేదండి. అయితే ఇతరులని మనం తృణీకరిస్తే అప్పుడు తప్పు అయిపోతుంది. నేను గొప్ప నువ్వు తక్కువ అనేస్తే అప్పుడు రాంగ్ అయిపోతుంది. పౌలు చెప్తారు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప కదా. సో నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, నేను మంచి మార్గంలో నడిచేలాగా చేశాడు, పాపకారిని వదిలేసేలాగా సాయం చేశాడని దేవునికి మహిమ చేస్తూ మనము చెప్తే తప్పులేదు. అయితే నేను నీతివంతుడు, వాడు తక్కువ, వాడు పాపి అని వేరే వాళ్ళని తీర్పు చేసుకుని ఉంటే అప్పుడు అది దేవునికి అహంకారంగా కనిపిస్తుందండి కదా. అప్పుడు ఏమైందంట, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి అంటే ఆర్డినరీ కామన్, అందరిలాగా కామన్ మ్యాన్. ఫరిసాయులు అంటే వీళ్ళు ఎప్పుడూ దేవుని వాక్యం చదువుకొని, ధర్మశాస్త్రం చదువుకునేవాళ్ళు, బోధించేవాళ్ళు, ఆలయంకి కనెక్టెడ్గా రిలీజియస్గా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఫరిసీలు. ఇంకొకడు ఆర్డినరీ పర్సన్. అప్పుడు ఎలా ప్రార్థన చేశారంట, పరిసయ్యుడు నిలువబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుడి దగ్గర ఏం చెప్తున్నాడు, నేను పాపిలాగా వేరే వేరేలాగా అది ఈ మనిషిలాగా లేకుండా ఉన్నా అని చెప్పుకుంటాడు. చేశారా? దేవునికి సంతోషమైందా? లేదు. వీడు ఎంత నీతి కార్యము చేసి ఉంటేనో దేవుని పరిపూర్ణమైన నీతి ముండా ఈయన నీతి ఎలాగండి కదా. బైబిల్లో మరొక గుడ్డలాగా ఉంది అని బైబిల్ చదువుతుంది కదా. ఆయన పరిశుద్ధుడు, ఆయన ముందు మన నీతి ఏమీ లేదండి. మన పాప కార్యాలు ఎంతో ఉండండి, మన నీతి కార్యాలు ఉంటేనో మన దానికంటే 100,000 టైమ్స్ మన తప్పు కార్యాలు ఉంటుంది. ఈయన దాని గురించి ఏమీ దేవుని దగ్గర అడగలేదు. ఈయన వచ్చి ఈయన నీతి కార్యం గురించే చెప్పుకుంటే ప్రార్థన చేసి ఇంకా మళ్ళీ ఏం చెప్తాడు నెక్స్ట్, వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమిటి, నేను ఉపవాసం చేస్తాను, 10వ భాగం కరెక్ట్గా ఇచ్చేస్తాను అనుకొని నేను నీతివంతుడు, నేను గొప్ప కార్యం చేస్తున్నాడు, దానివల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాలా అనే రీతిగా వచ్చి ప్రార్థన చేస్తాను. ఈ రీతిగా ఎవరైనా అనుకుంటారా అంటే అనుకుంటారండి. మన ఇంటి పక్కన నేను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక తాత ఉన్నవాళ్ళు, వయసు అయిన వాళ్ళు డైలీ స్నానం చేసి బయటకు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఒక తులసిది ఒక చెట్టు ఉండేది, దాని ముందు ఇలా నేర్చుకొని ప్రార్థించాను, దేవుడా నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, నీతి న్యాయము ధర్మము చేసుకొని నేను కరెక్ట్గా జీవిస్తున్నాను, దానివల్ల నన్ను ఆశీర్వదించండి
అంటే హిందూ అదే రీతిగా చేసేవాడు. ఎవరికి మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, కరెక్ట్గా నీతి న్యాయంగా నేను నడుచుకుంటున్నాను అనేవాడు. చూసారా? అలాంటి ప్రార్థన కంటే దేవుడు ఎలా ప్రార్థన ఇష్టపడారంట చూడండి. నెక్స్ట్ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. చూడండి ఇతను ఎలా చేస్తున్నాడు, ఎంత దీన మనసుతో కన్నెత్తి చూసేకు ధైర్యం లేకుండా, దేవుడా నేను పాపి నన్ను కరుణించు. అంటే ఎప్పుడు దేవుని దగ్గర వచ్చేప్పుడు మన పాపమే మాకు గుర్తొస్తుందండి. ఎందుకంటే ఆయన అంత నీతి స్వరూపుడు కాబట్టి మన పాపమే మాకు ముందుకు వస్తుంటుంది. అదేలాగా మన గత క్లాసెస్లో చూసాం కదా, ఐజాయా సింహాసనం మీద యెహోవాని దూతలు చూసిన తర్వాత ఏం చెప్తాం, అయ్యో నేను పాపి, నేను అశుద్ధుడు చూసేసాను అని ఆయన పాపం జ్ఞాపకం వస్తుందండి. అదేలాగా పేతురు యేసు ఆ అద్భుత కార్యం చేసి ఆ చేపలు పట్టేలా చేసినప్పుడు ఎవరో యేసు అని తెలిసిన తర్వాత యేసు నా నుండి వెళ్ళిపోండి, నేను చాలా చెడ్డ పాపి నేను చెప్తున్నారు. అంటే అంత పరిశుద్ధమైన దేవుడు దగ్గర మనము నీతివంతుల దగ్గర వచ్చినప్పుడు మన పాపం మనకి గుర్తుకొస్తుంటుంది. అది కరెక్ట్ యాటిట్యూడ్, అది మనసు కాన్షియన్స్, అది హానెస్ట్గా ఉన్న వాళ్ళకి అలా అనిపించాలి. అయితే వీడు స్వయనీతిలో నేను నీతివంతుడు అనుకొని వస్తుంటాడు. అంటే అయితే ఇద్దరిలో దేవుడు ఎవరు ప్రార్థన విన్నారంట చూడండి 14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. చూసారా? అతనికంటే ఇతనండి. ఇప్పుడు అంటే ఆ ఫరసీ కంటే ఈ ఆర్డినరీగా ఉన్న పాపం చేశానని ఒప్పుకున్నవాడు నీతివంతుడిగా ఇంటికి వెళ్ళాడంట. దేవుడు అతని పాపంనంతా క్షమించి సమాధానంతో ఆయన కృప ఇచ్చి పంపించాను. అయితే వీడు కాదు, వీడు సొంత నీతిలోనే దేవుడు వదిలేశాడు, నిన్నే కాపాడుకొని కదా. దీంట్లో మనకేం తెలుస్తుంది? మనం ప్రార్థన చేసేప్పుడు మన దీన మనసు రావాలా, మన పాపమును ఒప్పుకోవాలా, మన సొంత నీతి కార్యము అహంకారంతో గర్వంతో మనము ప్రార్థన చేసేప్పుడు మాత్రం కాదు, మన పరివర్తన జనాలతో అలాగా అహంకారంతో మనము కార్యాలు చేస్తుంటే అలాంటి వాళ్ళకి దేవుడు సాయం చేయడు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన విన్నాడు. కొందరు చేస్తారు కదా, ప్రార్థన ఎలా ఉంటుందో దేవుడికి ఆర్డర్ చేసినట్లు ఉంటుంది, కమాండ్ చేసినట్లు ఉంటుంది. దేవుడా నువ్వు ఆశీర్వదించు అని ఎలాగా కమాండ్ చేసినట్లు. దేవుడు ఎక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం? దేవుని దగ్గర ఎంత వినయముతో, ఎంత భక్తితో, ఎంత సాత్వికముతో మనం ప్రార్థన చేయాలి కదా. సో సోదరి 4వ రీజను, మనము అహంకారంలో ప్రార్థన చేస్తే దేవుడు వినరు. ఎలాంటి హృదయము దేవుడికి ఇష్టమంట. అదే దావీదు పాపం చేసి మారు మనసు పొందిన తర్వాత చెప్తాడు చూడండి, కీర్తన 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా? విరిగి నలిగిన హృదయం వాళ్ళకి మనసు భారంతో దుఃఖంతో వచ్చి దేవుడి దగ్గర అడిగితే అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించగా ఆ రీతిగా రావాల. సోదరి ఆ రీతిగా మనం చేసుకోవాలి. దేవుని దగ్గర వచ్చేప్పుడు గర్వముతో కాదు, దీన మనసుతో, దుఃఖముతో, విరిగి నలిగిన మనసుతో. ముఖ్యంగా మనం దేవునికి విరుద్ధమైన తప్పు చేసి ఉంటే ఆ విషయంలో మనము దుఃఖపడి కష్టములో మనము వచ్చి ప్రార్థన చేయాలి. ఇదన్నీ నేను చెప్పిందంతా యాకోబు అదేలాగా ఒక సమప్ చేస్తాడు చూడండి. 4వ అధ్యాయము 8-10. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చూసారా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. అప్పుడే చూసాం కదా, మీ పాపం మిమ్మల్ని దూరంగా చేసింది. ఎంత పాపం చేస్తున్నామో అంత దేవునికి అంటే దూరం నడుచుకుని పోతున్నాం. అప్పుడు మనం దేవుడు ప్రార్థనని ఆలకించని అడగలేము. ఫస్ట్ దేవుని దగ్గర అంటే పాపకారాలు వదిలేసి, దేవుడు వెలుగుగా ఉన్నారు కాబట్టి చీకటి కారం వదిలేసి మన దేవునికి దగ్గరకు రావాలి. అప్పుడు ఆయన కూడా మనకి దగ్గరగా వస్తారు. మరి మీ చేతుల్ని కడుక్కోండి అన్నారు. అంటే పాపిలారా మీ చేతిని, అంటే ఏ పాపం చేస్తున్నామో దాన్ని మానేయాల. లంచం తీసుకుంటున్నామా, వ్యభిచారం చేస్తున్నామా, లేక అబద్ధం ఆడుతున్నామా, ఏ విషయంలో మనం తప్పు చేస్తున్నాము
తాగుబోతుతనంలో ఉన్నామా, లేదంటే ఏ ఒక ఆత్మీకమైన ఒక గర్వముతో ఉన్నామా, స్వయనీతిలో ఉన్నామా, ఇదంతా మనం ఆలోచించి ఆ కార్యాన్ని వదిలేసి చేయి కడుక్కొని, అంటే యేసుక్రీస్తు నామములో మన పాపక్షమాపణ పొందుకొని ఆయన రక్తము ద్వారా మనం నూతలయ్యి అప్పుడు దేవుని దగ్గరికి రావాలా అని చెప్పి నెక్స్ట్ ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. విమనసులారా అంటే ఎవరు విమర్శలు? సందేహముతో ఉన్నవాళ్ళు విమర్శకులు అన్నప్పుడే మనం చదువుకున్నాం కదా. దానివల్ల సందేహం లేకుండా విశ్వాసముతో ఆయన దగ్గరికి రావాలని చెప్పారు. మరి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. అదేంటి, మిమ్మల్ని తగ్గించుకోండి, దీన మనసులో రండి అన్నారు. ఎంత క్లియర్గా చెప్తారు చూడండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏమండి వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, ఏడువుడి అంటున్నాడు. తర్వాత మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ నవ్వు దుఃఖముకి మార్చుకోవాలా? ఏమి తప్పు చేస్తూ దేవునికి విరుద్ధంగా జీవించేసి ఆనందంగా హ్యాపీగా సమాధానంగా ఉంటే అది కరెక్టా? లేదు. అప్పుడు దేవుడు మనతో లేరని. దేవుని కృప కావాలంటే ఆనందము నవ్వేది వదిలేసి ఏడుస్తూ దుఃఖముతో మనం రావాలండి. అప్పుడే ఏమవుతుంది, దేవుని దగ్గర రైట్ స్పిరిట్లో ఉంటాం. నేను స్టార్టింగ్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను సత్యం తెలుసుకొని దేవుని మార్గం వచ్చేప్పుడు అప్పుడు చాలా ఒక దుఃఖంలోనే ఉంటా ఉంటున్నాను ఎప్పుడు. ఎంతవరకు అంటే పక్కింటి వాళ్ళు హిందూస్ వాళ్ళు చూసి, ఏమప్పా యవనస్తుడు ఇలాగున్నావు, ఇంత దుఃఖంలో, ఏమి ఆకాశమే పడిపోయినట్లున్నావని. అప్పుడు నాకు ఏ కొరత లేదు, అన్నీ ఉందండి, ఆరోగ్యము బాగుంది, నాకు ఏమీ వేరే ఏమీ ప్రాబ్లం లేదు. మనసులో ఏమంటే దుఃఖం. దేవుడా, నీకు విరుద్ధంగా తప్పు చేస్తున్నానే, నేను ఇంకా నీతివంతుడు అవ్వకుండా లాగా ఉన్నానే అనేది నా మనసులో వచ్చేది కదా. అప్పుడు నేను అదే దుఃఖముతో వస్తూ ఉంటే ప్రార్థన చేస్తా నేను ఉంటుంది. దానివల్ల మనం దేవునికి విరుద్ధమైన కార్యం ఏమైనా చేస్తుంటే, శోధనలో ఉంటే, పాపము చేసేలాగా ఉంటే, అప్పుడు మనం ఏడ్చి దుఃఖముతో దేవుని దగ్గర మనము రావాలని చెప్తున్నారు. తర్వాత ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు కదా. సో ఈ మ్యాటర్ అంతా మనకి ఇంత క్లియర్గా చెప్తున్నారు. మరి ఇంకొక రీజన్, కారణము చాలా జనము దీన్ని స్ట్రెస్ చేసి చెప్తుంటారు, మన ప్రార్థనలు వినాలంటే మనము ఈ కార్యము చేయాలి, ఇది చేయకుండా పోతే దేవుడు మా ప్రార్థనలు విన్నాడు అని. అదేమంటే మొదట పేతురు 3వ అధ్యాయంలో ఉన్న ఒక వచనం. ఇది నాకు ఫస్ట్ అమెరికాలో నేను ఉన్న కాలంలో అప్పుడు ఒక సోదరితో ఒక మీటింగ్కి వెళ్ళి ఇంటికి పోతున్నాను. అప్పుడు ఆమె అమెరికన్ సోదరి నా దగ్గర, బ్రదర్ వర్మ అని కారు డ్రైవ్ చేస్తూ నేను పక్కలో కూర్చొని మాట్లాడుకొని పోయేప్పుడు, మీ భార్యని మీరు మర్యాద చేయకుండా ఉంటే దేవుడు మీ ప్రార్థన వినడు అని చెప్పింది. అవునా, అదేలాగా అని అడిగాను చాలా సంవత్సరం ముందు. అప్పుడు ఆమె కారు అలాగే ఇమ్మీడియట్గా స్టాప్ చేసి బ్రేక్ చేసి ఈ వచనం చూపిస్తుంది. మొదట పేతురు 3:7. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆమెని సన్మానించి జ్ఞానంతో నడుచుకోండి, అప్పుడు మీ ప్రార్థనకు అడ్డు రాదు. అంటే మీరు అలా చేయలేదంటే మీ ప్రార్థన దేవుడు ఆన్సర్ చేయడు అని చెప్పేసింది. సో ఎగ్జాక్ట్గా ఆ రీతిగా లేదు ఇది. అయితే ఆ రీతి కూడా తీసుకోవచ్చు. ఆమెని నీతో పాటు దేవుని రాజ్యంకి వారసులుగా బాధ్యులుగా ఉన్నారని అనుకొని ఆమెకి సన్మానం చేయండి. ఆయన బలహీన పాత్రని ఎరిగి వివేకముతో జ్ఞానముతో నడుచుకోండి. అంటే వాళ్ళు బలహీన పాత్రలు అంటే దేవుడు ఈక్వల్గా చేయలేదు, వాళ్ళకి కొంచెము ఫిజికలీ మెంటలీ కొంచెము తక్కువ చేశారు కాబట్టి అప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి.
అని మేము చెప్పినట్లే చేయాలా, పర్ఫెక్ట్గా ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు బలహీన పాత్ర. అయితేను పరలోక రాజ్యంలో వాళ్ళు ఈక్వల్ మనకి. అదే ఒక వారసులుగా, బాధ్యులుగా వాళ్ళని పిలుస్తున్నారు. దేవుని దగ్గర యూదులని లేదు, గ్రీకస్తులని లేదు, పురుషులు లేదు, స్త్రీలు లేదు కదా, అందరూ ఈక్వల్. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం వాళ్ళు కొంచెం బలహీనంగా ఉన్నారు, అప్పుడు చదువుకొని పోవాలా. ఇప్పుడు వాళ్ళని మనం కండెమ్ చేసేసేది, మర్యాద లేకుండా వాళ్ళని చేసేది, ఎందుకంటే వాళ్ళ కార్యాలు పర్ఫెక్ట్గా లేదని ఉన్నలాగా చేస్తే మరి పరలోకం పోయితే అక్కడ అందరూ ఈక్వల్ కదా. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఇలా చేస్తావు, అలా చేస్తావు అని కదా. అక్కడ ఉండినే ఇక్కడే దేవుడు మీ ప్రార్థనకి అడ్డొచ్చేస్తుంది అన్నారు. మళ్ళీ చదవండి. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానముతో నడుచుకోండి. అంటే అలా లేదంటే అభ్యంతరం వచ్చేస్తుంది. ప్రార్థనకి అభ్యంతరం అన్నారు. ఇది ప్రార్థనని వినేది లేదు అనే దానికంటే ప్రార్థన చేసాక అభ్యంతరం అయిపోతుంది అని మనము తీసుకోవచ్చు. ఇది ఎలాగంటే ఇంకొక వచనంలో చెప్తారు చూడండి, 1 కొరింథీ 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకొనుడి. సో అక్కడ ప్రార్థన చేసేకి సహాయకరంగా ఉండేలాగా అని చెప్తారు చూడండి. మళ్ళా ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు, ఏమండి అది ప్రార్థన చేసేకి అవకాశం కలుగునట్లు కొంచెము ఉపవాసం చేసేకి, ఇది ప్రార్థన చేసేకి మీరు సపరేట్గా ఉండండి, మళ్ళీ చేరుకోండి అనేప్పుడు అదే ఒక యాంగిల్లో మీరు ఆమెతో జగడమ చేసుకుని భిన్నాభిప్రాయాలు మరి మనసు బాగా లేకుండా మీరు రెండే అయిపోయి ఎప్పుడు అలాగుంటే అప్పుడు ప్రార్థనలకి అభ్యర్థన వచ్చేస్తుంది కదా. మీరు ఎలా ప్రార్థన చేయగలుగుతారు? ఎప్పుడు ఆ మనసులో అదే ఉంటుంది కదా, ఆ ఒక జగడము, ఆ ఒక డిఫరెన్సెస్, ఆర్గ్యుమెంట్ చేసుకొని కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్రేయర్ చేయలేరు కదా. ఆ జగడం వచ్చేసిందంటే వాళ్ళకి సన్మానం ఏ లేదు, వాళ్ళకి మీకు ఎప్పుడు పైపోట్టి మరి ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటే ప్రార్థన ఎలా అవుతాం? ఫ్యామిలీ ప్రేయర్ రాదు. మరి ఇండివిజువల్ ప్రార్థన కూడా చేసేకు అది అభ్యంతరంగా ఉంటుంది కదా. దానివలన మీరు కేర్ఫుల్గా మీరు ఈ విషయాన్ని హ్యాండిల్ చేసుకోండి, అప్పుడు ప్రార్థన మీకు అభ్యంతరం ఉన్నదని. సో ఇది చెప్పేప్పుడు ఇది పురుషులకి మాత్రమే చెప్పినది మాత్రం కాదు. 7వ వచనంలో పురుషులు మీరు జ్ఞానంతో నడుచుకోండి, ఆమెకి సన్మానం చేయండి అని చెప్పింది. అయితే ఆమె కూడా ఎలా ఉండాలా అనేది 1వ వచనం నుండే చెప్పేశారు చూడండి. 3:1 నుండి పేతురు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడేం చెప్తున్నారు? మీ స్త్రీలారా మీ భర్తలకి లోబడి ఉండండి. అయితే వాళ్ళు అవిధేయులు అవుతున్నప్పటికీ లోబడండి అన్నారు. తెలిసేస్తారా? చాలా జన స్త్రీలు వాడు దేవుని భయం లేదు, వాడు అవిధేయుడు ఉన్నాడు, వాడికేం లోపడేది అంటారు. అయితే బైబిల్లో అలాగలేదు. వాడు ఎలా ఉంటేనో అది ఆయనకు దేవునికి వదిలేసింది. మీ కర్తవ్యం ఏమి, మీ బాధ్యత ఏమి, మీరు లోబడాల. దేవుడు అలా ఆజ్ఞాపించాడు కదా. భర్త శిరస్సుగా ఉన్నారు, శిరస్సుకి శరీరము లోబడాల. ఎలాగా అంటే యేసుకి సంఘము లోబడేలాగా స్త్రీలు సొంత పురుషులకి భర్తలకి లోబడాలని బైబిల్లో ఉంది. లోబడితే వాడు అవిధేయుడు ఉంటేను నీ యొక్క విధేయత చూసి వాడు మారచ్చు కదా చెప్తున్నారు. సో స్త్రీలు విధేయులుగా ఉండాలా. మరి జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఏమండి
ఇంటిలో భర్తకి లోబడేది లేదు. అయితే చర్చికి మాత్రం ఫుల్గా డ్రెస్ చేసుకుని మేకప్ వేసుకుని చాలా భక్తురాలుగా వచ్చి పాటలు పాడేదేమి, అందరి దగ్గర అంత ప్రేమతో ఉండేదేమంటే ఏం లాభం అండి? అలంకారము లోపల ఉండాలి. ఏం అలంకారము? నెక్స్ట్, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఆ రీతి అలంకారం చేసుకోవాలన్నప్పుడు ఏం చెప్పాడు? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా, ఏమండి? సాధువు మృదువైనట్లే అయినా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. గుణమును అన్నారు, మళ్ళీ చదవండి. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏమండి? అంతరంగ స్వభావము సాధుగా ఉండాలి, మృదుగా ఉండాలి. అంటే క్వైట్గా, ఒబీడియంట్గా, అంటే లోబడేలాగా ఉండాలి. చాలా స్త్రీలండి చాలా బోల్డ్గా, కమాండింగ్గా, పురుషులకి భర్తలకి ఏం చేస్తుంటారు? కమాండ్ చేస్తున్నారు, జోరుగా మాట్లాడుతుంటారు, అరుస్తుంటారు కదా, రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. ఇది అలంకరణ అసహ్యంగా ఉంటుంది, హేయంగా ఉంటుందండి కదా. దేవుడికి అలంకారం అంటే భర్తలకి లోబడి మృదువుగా, క్వైట్గా, అది ఎస్పెషల్లీ భర్తల్ని ఇంకొకరి ముంద మనము వాళ్ళకి ఘనత ఇయ్యాల. ఎందుకంటే వాళ్ళు శిరస్సు కాబట్టి వాళ్ళకి ఘనత ఇయ్యలేక ఉంటే మమ్మల్ని మనమే అవమానించున్నట్లు కదా. ఇంకొకరి ముందు వాళ్ళు చెప్పినది చేయకుండా వాళ్ళకి లోబడి లేదంటే అప్పుడు అది ప్రూవ్ అయిపోతుంది. అప్పుడు మనము మంచి స్త్రీలు కాదని, దేవునికి భయపడే స్త్రీలు కాదని అదే ప్రూవ్ అయిపోతుంది కదా. అది కూడా సీరియస్లీ అదేమవుతుందంటే ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుందండి. ఇంకొకరి ముందు మాట వినలేదంటే వాళ్ళకు చాలా అది హ్యూమిలేటింగ్గా ఉంటుంది భర్తలకి కదా. దానివలన మనము చాలా లేడీస్, స్త్రీలు, సోదరులు ఈ విషయంలో దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలా అని చెప్పవచ్చు. తర్వాత అలా ఉంటే అప్పుడు ఎలా స్త్రీలుగా ఉంటారంట? 3:5 అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఏమండి? అదేలాగా పూర్వములో దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు ఎలా ఉంటారంట? తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఏం? స్వపురుషులకు లోబడి ఉండే చేత. పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ రీతిగా లోబడి స్వపురుషులకి అలంకరించుకున్నారు. అది మెయిన్ అలంకారం. భర్తకి లోపడేది లేదు. చర్చికి మాత్రం పోయి అలంకారంగా స్టైల్గా రెడీ అయిపోతే ఏమీ ప్రయోజనం? నిజమైన అలంకారము బైబిల్ ఉన్న పరిశుద్ధ స్త్రీలు వాళ్ళు భర్తలకి లోబడి అలాంటి లోపల అలంకారముతో ఉంటిరి అని ఉంది. తర్వాత అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. అదే అలంకారం అండి. పురుషులకి లోబడి ఉండేదే అలంకారము, దేవునికి మెచ్చిన అలంకారము. తర్వాత ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూసారా? ఆమెకి పిల్లలు సారా కూతురులాగా మీరు ఉండాలంటే భర్తల్ని యజమానులాగా మీరు ట్రీట్ చేయాలండి. బాస్ లాగా. యజమాని అంటే బాస్. కన్నడలో భర్తకి యజమాని అనే చెప్తారు. అది చెప్పేది మాత్రం కాదు యజమాన అని. యజమానులాగే వాళ్ళని ట్రీట్ చేయాల, వాళ్ళకి లోబడాల. అప్పుడు సారా ఒక కూతురులాగా ఉంటారు మీరు అని. చేస్తారా? అలా ఉండండి. అలేలాగా భర్తలు కూడా యజమాని అని చెప్పేసి వాళ్ళని పని వాళ్ళలాగా ట్రీట్ చేసేది కాదు. వాళ్ళని రాబోయే రాజ్యంలో మాకు బాధ్యులుగా సిరి సమానంగా ఉన్న బాధ్యులు అని తెలుసుకుని వాళ్ళు బలహీన పాత్రలుగా ఉంటేనో
వాళ్ళని సన్మానం చేయాలని అది 6వ వచనము చెప్పారు. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. సో వీరిద్దరు ఈ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రార్థనలకి అడ్డీ రాదు. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. సో ప్రార్థన ఎందుకు దేవుడు కొన్ని ప్రార్థనలు విన్నారంటే ఈ కారణాన్ని బట్టి దేవుడు ప్రార్థనను వినకుండా. యేసుప్రభు ఇద్దరు మీరు ఒక్క విషయంలో చేరి వేడుకుంటే అది పరలోకము చేయబడుతుంది. అయితే ఇక్కడ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. భార్య దేవుడా చేయమని, భర్త దేవుడా ఆపమని. అప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? ఇద్దరు కూర్చొని ఒక్క మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే అది జరుగుతుందండి. అదేలాగా మనం పాపము చేసుకొని ఉంటే దేవుడు ప్రార్థన విన్నాడు. రెండవదిగా సందేహపూర్వకంగా చేస్తే ప్రార్థన విన్నాడు. మూడవదిగా దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాల. నాలుగవది అహంకారంగా మనం ఉంటే దేవుడు ప్రార్థన విన్నాడు. మరి ఐదవది మన భార్యాభర్తలు ఒక ఐక్యముతో ఒకరిని ఒకరు చేరి సన్మానం చేస్తూ మర్యాదతో ప్రార్థన చేయలేదంటే దేవుడు ప్రార్థన వినడు. అయితే ఇదంతా మీరు కరెక్ట్గా చేస్తేను పాపము చేసి దేవునికి దూరం అవ్వలేదు. రెండవదిగా మీరు సందేహము ఉండి ప్రార్థన చేయలేదు, అంటే విశ్వాసంలోనే ప్రార్థన చేస్తారు, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారు, దీనము చేసుకొని దీన మనసుతోనే ప్రార్థన చేస్తారు, కుటుంబ సమేతము ప్రార్థన చేస్తారు. అయితేను కొన్ని ప్రార్థన దేవుడు ఆన్సర్ చేయరు. అప్పుడు కూడా నీతివంతులుగా ఉండి ప్రార్థన చేస్తేను వాళ్ళ పాపను ప్రార్థన కూడా దేవుడు కొన్ని సందర్భంలో వినరు. అది ఎందుకు అనేది రెండవ భాగంలో నెక్స్ట్ క్లాస్లో మనము చూసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ అది చెప్పాలని నేను ప్రిపేర్ చేశాను. అయితే ఈ మాటలు చెప్పకుండా అది చెప్పలేము కదా. దానికి నెక్స్ట్ క్లాస్లో నీతివంతులు భక్తులు విశ్వాసముతో చేసే ప్రార్థన కూడా దేవుడు కొన్ని ప్రార్థనలు ఎందుకు వినక ఉన్నారు అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.